మంత్రాలయంలో మార్పు వస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ సభ ద్వారా మీకు హామీ ఇస్తున్నా, మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయే రోజులు అన్ని మంచి రోజులే. అది నా భరోసా మీ అందరికీ. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. అదేవిధంగా కౌతాలంకి వస్తే కాదర్లింగ స్వామి, ఉరుకొండ ఈరన్న స్వామి ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉన్నాయి. మనమే ఆ దేవాలయానికి 8,50,00,000 రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం తమ్ముళ్ళు. ఈ రోజు మధ్యలో తమ్ముళ్ళు జెండాలు దించాలి, వెనకాల కనపడాలి, జెండాలను దించాలి. తర్వాత పెట్టుకొని జెండాలు దించు, వెనకాల కనపడదు, లైవ్ పోవాలి. కౌతాళాన్ని ప్రపంచానికి చూపియాలంటే టీవీలు కావాలి. మీ ఉత్సాహం అందరికీ తెలియాలి కదా. కవితాళంలో ఉండే మీరే ఉండిపోతే కష్టం, బయట ప్రపంచానికి తెలియజేయాలి. జనసేన జెండా దించాలి, చిన్న జెండా. నువ్వే తమ్ముడు, నువ్వే దించు. తమ్ముడు ఇను దించు, మళ్ళా ఎగరేద్దాం, అందరం మళ్ళా ఎగరేద్దాం. ఈ సభ ఎన్నికల ఉత్సాహమే కాదు తమ్ముళ్ళు, రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ. మన మీటింగులు గలగల, జగన్మోహన్ రెడ్డి మీటింగులు వెలవెల. దీన్ని బట్టే అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే, కూటమిదే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు